హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ హాయ్. చూసినాగా ఫ్రెండ్స్, చక్కగా మనం వంకాయ పులుసు చేసుకుందాం. అలాగే కొన్ని వంకాయలు తీసుకున్నాము, పచ్చిమిర్చి తీసుకున్నాము, ఒక టమాటా వేసుకోవచ్చు, లేదనుకుంటే చింతపండు పులుసు వేసుకోవచ్చు. నేను చింతపండు పులుసు కొంచెం వేసి ఒక టమాటా కూడా వేస్తాను. అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాము. పులుసులో కొంచెం కొంచెం సరిపోతాయి టమాటాలు, అలాగే ఒకటి వేసుకోవచ్చు. మళ్ళీ మనం ఉల్లిపాయలు కూడా తక్కువ వేసుకోవచ్చు. అలాగే అల్లం కూడా ఎక్కువ వేసుకోవాలి. వంకాయ అంటే ఎప్పుడు కూడా మనం అల్లాన్ని పీసెస్ కింద యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం చక్కగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. అల్లం మీద తప్పనిసరిగా వంకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మనం వంకాయ పులుసు చేసుకుందాము. అలాగే మీకు తెలుసు కదా, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మళ్ళీ మనకు ఉప్పు, కారం, పసుపు, ఇవన్నీ రొటీనే కదా. అయితే ఫ్రెండ్స్, మనం వంకాయ పులుసు రెడీ చేసుకుందాము అన్నీ. మరి చూసినా ఫ్రెండ్స్, చక్కగా మనం వంకాయ పులుసుకి అయితే స్టవ్ వెలిగించాము, బాగా పెట్టాము. కొంచెం 1/2 స్పూన్ మాత్రమే ఆయిల్ వేయాలి. అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలి, పచ్చిమిర్చి పెద్ద పెద్ద కట్ చేసిన ఆనియన్స్, పులుసు కాబట్టి మనం అన్నీ కలగలుపుకొని చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకోవచ్చు సిమ్లోని. అలాగే చూసినా కదా, వంకాయ ముక్కలు చక్కగా నీట్గా కడిగేసి మనం సాల్ట్ వాటర్లో వేసేసేయాలి. లేదు అనుకుంటే కొంచెం పసుపు ఉంటే క్లీన్ చేసేసేయాలి. చూసినాగా ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్, పసుపు అండ్ కారం కొంచెం వేసుకుని సరిపోతుంది. 2 పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం చింతపండు రసం ముందే తీసి పెట్టుకున్నాం కదా, కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే టమాటాలు వేసాం కాబట్టి. నెక్స్ట్ మనం వాటర్ యాడ్ చేసేసాము. అలాగే అల్లం పీసెస్ కూడా వేసాం కదా. ఇవన్నీ మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇవన్నీ ఉడికిన తర్వాత మాత్రమే మనం చక్కగా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే అలాగే తినేయచ్చు. ఫ్రెండ్స్, చక్కగా వంకాయ పులుసు అయితే ఉడికిపోతుంది. మన దగ్గర పెద్దగా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసే ముందు చక్కగా లెమన్ పిండుకోవాలి. మనం తప్పనిసరిగా వంకాయ అంటే లెమన్ వేసుకోవాలి. అలాగే అల్లం పీసెస్ కూడా వేసుకోవాలి.